హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నికాస్ లిటిల్ వరల్డ్. సో ఈ వ్లాగ్ ఏంటంటే చెప్పాను కదా, నేను ఆల్ డ్రాఫ్ట్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నాను. మా విరాజ్ ఫస్ట్ దసరా, ఫస్ట్ బిగ్ ఫెస్టివల్ అన్నమాట. ఇక్కడ వాళ్ళ పెద్దమ్మతోటి, అమ్మమ్మతోటి అందరితో బాగా ఆడుకుంటున్నాను అన్నమాట. తను కూడా మా పిన్ని. సో ఇక్కడ మా అక్క వాళ్ళు రాలేదు. యాక్చువల్గా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారన్నమాట. అక్క రాకపోవడం వల్ల మాకు చాలా డల్గా ఉంది. రీతు స్వీటీ ఉంటే ఆ పండగ వాతావరణం వేరుంటుంది, ముగ్గురు మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ కొంచెం అక్క వాళ్ళు లేరు, నేను తమ్ముడు అండ్ మమ్మీయే ఉన్నాము విత్ విరాజ్. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో ఇక్కడ చూడండి, వేలం పాట అంటారు కదా, అది వేస్తున్నారు అమ్మవారి దగ్గర. మరి చండి ఆలోచించినంత విలువ 6,500 రూపాయలు. 6,600 సముద్రాల చంద్రయ్య, 6,600 రూపాయలు సముద్రాల చంద్రయ్య. 6,500 రూపాయలు అంటే చెప్పద్దు కదా, తప్పని చెప్పొద్దండి దయచేసి ప్లీజ్. సో ఇలా మా ఇంటి దగ్గర అమ్మవారిని నిలబెడతారని చెప్పా కదా, లాస్ట్ వ్లాగ్లో చూపించాను దుర్గామాత బోనం ఎలా తీస్తాము మన అమ్మవారి దగ్గరికి అని చెప్పేసి. దాని తర్వాత బతుకమ్మ నేనేం వీడియో తీయలేదు. అండ్ ఇది నెక్స్ట్ డే దసరా అన్నమాట. దసరా సెలబ్రేషన్స్ ఇలా ఫస్ట్ మా విరాజ్ చేసుకుంది అన్నీ క్యాప్చర్ చేసి పెట్టాను. ఇంక ఇవన్నీ కూడా నాకు మెమరబుల్గా ఉండాలని చెప్పేసి లేట్గా అయినా కూడా ఇప్పుడు పెట్టాలని పెడుతున్నాను. ఇక్కడ మా సౌజీ, మా అక్క ఉంటుంది, మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వాళ్ళ ఇంటి దగ్గరే టెంపుల్ ఉంటుంది, రాములవారి టెంపుల్ అని, అక్కడ వెళ్తాము ఎవ్రీ టైం. సో ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నారు. మా అన్షు అండ్ మా అక్క పాప ఉంటుంది, తనతో ఆడుకుంటున్నారు. అదే ఇంకా డ్రెస్ చూసారా, కొంచెం కామెడీ ఉంది కదా. యాక్చువల్ ఏమైందంటే, నేను ఒక డ్రెస్ అని చెప్పేసి ఉంచాను. ఆ డ్రెస్ ఏమైందంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పెట్టారు, లైక్ సిసింద్రి టైప్లో. అది యాక్చువల్ గర్ల్ అనమాట. అందుకే ఇది ఏమంటే తమ్ముడు ఇది ఓవర్ సైజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారా, మా సౌజన్య అక్క వెడ్డింగ్లో నేను దిగిన ఫోటో ఉంటే ఆల్బమ్ చూపిస్తుంటే దాన్ని తీసుకున్నాను. ఇంక ఇక్కడ మామ అల్లుళ్ళ ముచ్చట్లు సాగుతున్నాయి అన్నమాట. ఇంకా వాడు వాళ్ళ మామతో ఆడుకుంటున్నాడు ఫుల్గా. సో ఆ రోజు అయితే సింపుల్గా అలా దసరా సెలబ్రేట్ చేసుకున్నాము. మొత్తం ఇంకా నైట్ ఇక్కడ ఉండి మంచిగా ముచ్చట పెట్టేసుకొని ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ డే ఇది. నెక్స్ట్ డే ఏంటంటే అమ్మవారిని తీసుకెళ్తారు కదా, ఊరేగింపు తీసుకెళ్తారు కదా, దానికోసం మా ఇంటి ముందు నుంచి ఏంటంటే మమ్మీ ఇలా మొక్కుకుంది. ఇంకా విరాజ్ని తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదం ఇప్పించారు. నాకు చాలా చాలా బాగా అనిపించింది అలా అమ్మవారి చేతిలో విరాజ్ని పెట్టడం. సో ఇదన్నమాట మా విరాజ్ ఫస్ట్ దసరా సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. సో ఇంకా ఇలా ఎన్నో దసరాలు చేసుకుంటాం కదా, ప్రతి దసరాని క్యాప్చర్ చేసి మా ఊరికి, దసరాని కాదు ఏ పండుగనైనా ఏ సెలబ్రేషన్స్ అయినా మనకి అన్ని మెమరీస్ ఇవ్వాలనేది నా మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో ఎవ్రీ మామ్ ఇలానే ఆలోచిస్తారు కదా. సో అంతే అండి. సో మీకైతే ఇలాంటి బ్లాగ్స్, ఇలాంటి కంటెంట్ ఇంకా చూడాలంటే డెఫినెట్గా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మమ్మీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. ఇంకా చాలా చాలా కంటెంట్ రాబోతుంది మన ఛానల్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.
విరాజ్ చెక్ 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 భయం లేదారా పొట్టి? ఓ పొట్టి కన్నయ్య భయం పోయిందా?